తెలుగు చిత్ర పరిశ్రమకి ఎనలేని సేవలు అందించినటువంటి నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ప్రథమ కుమారుడైనటువంటి జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు ఈరోజు స్వర్గస్థులయ్యారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పద్మజ గారు ఈరోజు తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం అందుతోంది. నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున జయకృష్ణ గారి ఇంటికైతే చేరుకోబోతూ ఉన్నారు. కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పద్మజ గారు ఈరోజు ఉదయం వారి ఇంట్లోనే ఆవిడ తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తూ ఉంది. నిజంగా నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. నందమూరి కుటుంబం చాలా పెద్ద కుటుంబం. నందమూరి తారక రామారావు గారి ప్రథమ కుమారుడైనటువంటి జయకృష్ణ గారు, ఆ జయకృష్ణ గారి సతీమణి పద్మజ గారు నిజంగా ఆవిడ మరణించడం నందమూరి కుటుంబంలో అది తీరని లోటుగా చెప్పుకోవాలి. నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని సేవలు అందించినటువంటి నందమూరి కుటుంబంలో ఇప్పుడు విషాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో వారు ఉన్నారు. ఇక జయకృష్ణ గారు అలాగే పద్మజ గారు దంపతులకి చైతన్య కృష్ణ అనేటువంటి కుమారుడైతే ఉన్నారు. అతను కూడా సినిమాల్లో రాణిస్తూ ఉన్నారు. పద్మజ గారు మరెవరో కాదు, ఆవిడ వెంకటేశ్వరరావు గారి స్వయానా సోదరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అంటే నందమూరి తారక రామారావు గారి అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పద్మజ గారు స్వయానా సోదరి, బంధుత్వం కలుపుకున్నారు. పురంధరేశ్వరి గారినేమో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వివాహం ఆడితే జయకృష్ణ గారికేమో పద్మజ గారిని ఇచ్చి వివాహం చేశారు. సో ఆ చుట్టరికం అయితే దగ్గుబాటి కుటుంబానికి ఇటు నందమూరి కుటుంబానికి మధ్య ఉంది. ఇప్పుడు కేవలం నందమూరి కుటుంబంలోనే కాదు, దగ్గుబాటి కుటుంబంలో కూడా విషాదం చోటు చేసుకుంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన స్వయానా సోదరి పద్మజ గారు. ఆవిడ గత కొద్ది రోజులుగా నిజంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ అనారోగ్య సమస్యల కారణంగానే ఆవిడ తుది శ్వాస విడిచినట్లుగా కూడా తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. కోట శ్రీనివాసరావు గారి మరణాన్ని మనం మర్చిపోకముందే ఆయన సతీమణి అయినటువంటి రుక్మిణి గారు నిన్న ఆవిడ తుది శ్వాస విడవడం మనం చూసాం. నిన్న ఆ వార్తను మనం విశ్లేషణ చేసుకోకముందే ఈరోజు నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రుక్మిణి గారు అసలు ఏ కారణం చేత ఆవిడ తుది శ్వాస విడిచారనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత అయితే రాలేదు. కానీ ఆవిడ ఈరోజు ఉదయం వారి నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తూ ఉంది. సో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికైతే వెళ్ళబోతున్నారు. నారా వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళేటి అవకాశం అయితే ఉంది. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో పాటుగా బంధుమిత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఈరోజు కనపడుతూ ఉంది. జయకృష్ణ గారికి నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి మిగతా వారికి కూడా మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి. నిజంగా నందమూరి కుటుంబంలోని వారందరూ కూడా ఎంతో స్నేహపూర్వక వాతావరణంలో సత్సంబంధాలను అయితే కలిగి ఉంటారు. వారింట ఈ విషాదం జరగడం నిజంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితి అయితే ఉంటుంది. పద్మజ గారు ఆవిడ కూడా చాలామందికి సహాయం చేశారు. ఆవిడ దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎవరికీ తెలియకుండా వారికి సహాయం చేసేవారు అనేటువంటి వార్తలు కూడా మనం గతంలో విన్నాం. సో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి అటువంటి సహాయకారిగా ఉండేటువంటి పద్మజ గారు మరణించడం నిజంగా వారి కుటుంబ సభ్యులకైతే తీరని లోటుగా మనం చూడాలి. నందమూరి కుటుంబంలో వరుస విషాదాలు అయితే చూస్తూ ఉన్నాం. నందమూరి హరికృష్ణ గారు చనిపోవడం మనం చూసాం. నందమూరి జానకిరామ్ గారు చనిపోవడం మనం చూసాం. ఇప్పుడు నందమూరి జయకృష్ణ గారి సతీమణి అయినటువంటి పద్మజ గారు అయితే చనిపోయారు. సో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు జయకృష్ణ గారి ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఆయన్ని పరామర్శించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఈరోజు ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, వారి సతీమణి భువనేశ్వరరావు గారు, అలాగే నారా లోకేష్ గారు,
బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు జయకృష్ణ గారి ఇంటికి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంది. సో పద్మజ గారి అకాల మరణం నిజంగా నందమూరి కుటుంబంలో అయితే విషాదం నింపింది. సో నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.